వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ వైడ్గా కొంచెం ఫేమస్ ఉన్న వ్యక్తి. జాతకం చెప్పడంలో, ఆస్ట్రాలజీ చెప్పడంలో, జాతకాన్ని తనదైన స్టైల్లో చెప్పడం, ముఖ్యంగా సెలబ్రిటీలకు జాతకం చెప్తూ సోషల్ మీడియాలో ఎప్పుడు లైమ్లైట్లో ఉంటాడు, ఫేమస్ అయ్యాడు. జాతక రత్న వేణుస్వామి. అయితే ఈ జాతక రత్నకి ఈ మధ్య దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న తెలంగాణ స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని కేటీఆర్ ఆయన చెప్పిన మాటలోనే కేటీఆర్ డైరెక్ట్ సీఎం అయిపోతారు, రాసి పెట్టుకోండి, ఇది జరగకపోతే నేను జాతకం చెప్పేయడమే, ఆస్ట్రాలజీ చెప్పేయడమే మానేస్తారని పెద్దగా బీరాలు పలికాడు, పెద్ద ఆస్ట్రాలజీ చెప్పాడు. అది తిరగబడింది. బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించలేకపోగా, కేటీఆర్ ముఖ్యమంత్రి కాకపోగా, రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారు. ఇప్పుడు దాని మీద చాలా మంది ట్రోల్ చేశారు అతన్ని. అలా చెప్పావు, ఇలా చెప్పావు అంటే దాన్ని ఏదో సమర్థించుకునే పని చేశారు. మీలాంటి వ్యక్తులకు అర్థం కాదు అన్నట్టుగా చాలా మందిని హేళనగా మాట్లాడారు. సో ప్రభాస్ గారిని కూడా, సినిమా హీరో ప్రభాస్ గారిని కూడా బాహుబలి అనే సినిమా తర్వాత ఇంకా ఇట్టు రాదు, ఇంకా అతని కెరియర్ అయిపోయింది, పీక్ స్టేజ్ అయిపోయింది, అతను ఇట్టు కొడితే నా చెవు కోసుకుంటా అన్నట్టుగా ఏదో ఆయన చెప్పాడు. ఇప్పుడు ఈ మధ్య సలార్ అనే సినిమా ప్రభాస్ గారిది రిలీజ్ అయింది, అది హిట్ అయింది అనుకుంటా. అది హిట్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వేణుస్వామిని తిట్టకుండా ప్రభాస్ ఫ్యాన్స్ కానీ, తెలుగు ఫ్యాన్స్ కానీ, తెలుగు సినిమా లవర్స్ కానీ తిడుతున్నారు. ఎందుకంటే నువ్వు హిట్ కాదన్నావు కదా, ప్రభాస్ కెరియర్ ఖతం అయిపోయింది అన్నావు కదా, ఇంకా హిట్లు చూడడు అన్నావు కదా, మరి సలార్ మరి హిట్ అయిపోయింది కదా అన్నట్టుగా ఆయన్ని చాలా ట్రోల్ చేస్తూ చాలా ఇబ్బందులు పెడుతున్నారు. పాపం ఆయన దీనికి తట్టుకోలేక ఇబ్బంది పడుతూ నటిస్తూనే దాన్ని డిఫెండ్ చేసుకోవడానికి, దాన్ని కవరింగ్ చేసుకోవడానికి కవర్ డ్రైవ్లు ఆడుతున్నాడు కానీ అవి 4లు పోవట్లేదు. కవర్ డ్రైవ్లు ఆడుతున్నాడు కానీ దానికి రన్స్ రావడం లేదు, అది మిస్ఫైర్ అవుతున్నాయి, క్లీన్ బోల్డ్ అయ్యే పరిస్థితి కనబడుతుంది. ప్రభాస్ గారి జాతకాన్ని ఎప్పుడన్నా చూసారండి? తప్పకుండా చూసిన. ప్రభాస్ గారి జాతకం చాలా విచిత్రమైనటువంటి జాతకాలు టాలీవుడ్ లో రెండు. ఒకటి ప్రభాస్, ఒకటి రాజమౌళి. రాజమౌళి గారి జాతకం ఏంటంటే ఆయన 10 పైసలు చేస్తే 1 రూపాయి పబ్లిసిటీ ఉంటుంది. ఆయన తీసే 10 పైసల సినిమాకు 100 రూపాయల పబ్లిసిటీ వస్తుంది, 100 రూపాయలు నడుస్తుంది సినిమా. సో రాజమౌళి గారి జాతకం డిఫరెంట్. లగ్నంలో బుధుడు ఉన్నాడు, ఆయన జాతకం డిఫరెంట్. కానీ రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకు లైఫ్ ఉండదు అంటూ ఉండడం కాదు జాతకం అది. ఎందుకంటే ఆయన చేసే సినిమాలన్నీ షష్టాష్టకాలే. ఆయనది కుంభరాశి, అక్కడ నుండి తీసుకుంటే ఆయన చేసేదాన్ని 9:5 లేదా షష్టాష్టకాలే సినిమాలన్నీ. ఆయన చేసిన సినిమా హీరోలందరూ సింహరాశి జాతకులే ఇంచుమించు. ఎన్టీఆర్ సింహరాశే, రానా సింహరాశే, ఇప్పుడు ప్రభాస్ వచ్చేటప్పటికి తులారాశి. ఇప్పుడు ప్రభాస్ జాతకము ఆల్మోస్ట్ ఆల్ ఆయన జీవితంలో ఆయన హైప్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు ప్రభాస్తోని సినిమాలు తీసే ప్రొడ్యూసర్లు అందరూ కూడా జాతకాలు చూయించుకోవాల్సిందే. ఎందుకంటే కష్టం, ఇంకా ప్రభాస్ కెరియర్ కష్టం. అంటే తను మళ్ళీ చిన్న సినిమాల వైపు వచ్చి చాలా చిన్న సినిమా, మళ్ళీ ఈశ్వర్ లాంటి సినిమా నుండి స్టార్ట్ చేయాల్సిందే తప్ప, అంటే ప్రభాస్ జాతకంలో ఆయన గ్రాఫ్ వెళ్ళిపోయి పడిపోయింది. యాక్చువల్గా ఇంచుమించు రాజమౌళి జాతకం కూడా అదే. కాకపోతే రాజమౌళికి టైం ఉంది కొద్దిగా, ప్రభాస్కు టైం లేదు, చాలా ఎర్లీ స్టేజ్లో పడిపోయింది గ్రాఫ్. వేణుస్వామి అస్సలే చెప్తుంటాడు, లావణ్య త్రిపాఠి అని, వరుణ్ సందేశ్ అని, లేకపోతే సినిమా హీరోలకు, లేకపోతే పొలిటికల్ స్టార్స్కి, జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఇలా చెప్తూ ఫేమస్ అయ్యాడు. కొన్ని ఏదో ఫ్లూక్లో తగిలినట్టున్నాయి, కొన్ని ఏదో నిజమైనట్టున్నాయి. ఇక నాకు మించినోడు లేనన్నట్టుగా చెప్పేస్తుంటాడు. ఇవన్నీ ఈ మధ్య మాత్రం బూమరాంగ్ అవుతున్నాయి, బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి. కానీ అదేమీ అవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ఈసారి మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కొట్టేటట్టే ఉన్నారు కనబడితే అతన్ని, కానీ కనబడకుండా తిరుగుతున్నట్టున్నాడు, కొట్టేటట్టే ఉన్నారు. ఎందుకంటే ప్రభాస్ కెరీర్ అయిపోయింది, అతను అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు, అతని శరీరం కూడా ఇదైపోయింది, ఎవరు మాట్లాడలేదు, నేను మాట్లాడుతున్నాను ధైర్యం చేసి అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ ఊకుంటారు, దాని మీద స్టిక్ అని అయిపోయి ఉన్నాడు ఆయన, ఊకుంటారు. సమంత నాగ చైతన్య విడాకుల మీద, ఇప్పుడు లేటెస్ట్గా వరుణ్ సందేశ్, ఆమె ఎవరు లావణ్య త్రిపాఠి విడాకుల మీద ఇలా మాట్లాడుతూ ముందుకు వెళ్తుంటాడు. అయ్యా వేణుస్వామి గారు, ఏంటండి మీకు ఏంటి జాతకాలు పిచ్చి? ఎవరు నమ్ముతారు? జాతకాలు చెప్పి బాగానే
సంపాదించినట్టున్నారు. కానీ ఇట్లా చెప్పడం వల్ల మీరు పరువు తీసుకుంటున్నారు. చెప్పటం మానేయండి. చాలాసార్లు చెప్పారు, నా ఈ ప్రిడిక్షన్ తప్పైతే నేను మానేస్తాను. ఇప్పటికి మానేలు, ఇంకా చెప్పేస్తున్నారు. ఇంకా సోషల్ మీడియాలో ఇంకా ఏదో బీరాలు పోతూ మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తున్నారు. ఎగనైనా మాని ఆ ఫ్యాన్స్ వాళ్ళకి ఈ ఫ్యాన్స్ వాళ్ళకి వెళ్ళకండి. మళ్ళీ చెప్పారు ఈ మధ్య, ఏదో జైలుకు వచ్చే వాళ్ళు, జైలుకు పోయి వచ్చిన వాళ్ళు సీఎం అవుతారు, రేవంత్ రెడ్డి అయ్యారు, జగన్మోహన్ రెడ్డి అయ్యారు అన్నట్టుగా ఏదో ఇంకా దాన్ని ఏదో కవరింగ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఇవన్నీ ఆపండి వేణుస్వామి గారు. ఇవేంటి అప్పుడు మళ్ళీ రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, అలాగే ఎంపీ ఎలక్షన్స్, పార్లమెంట్కి ఎలక్షన్స్ ఉన్నాయి. వీటికి ఏం ప్రిడిక్షన్ చెప్పబాకండి. చెప్పి మళ్ళీ మీ పరువు తీసుకోబాకండి. పరువు తీసుకొని అందరిలో చులకన కాకండి. మీకున్న గౌరవాన్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.